హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ 7 డేస్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము మా ఇంటికి అయితే బయలుదేరుతున్నమాట. అన్నం వండుకొని తిని బయలుదేరుతాం. కూర వండింది, అన్నం తీసుకెళ్ళాలి కదా, అందుకని సద్దనం అయితే ఉంది, అదే తింటున్నారు. ఇవాళ టమాటా పచ్చడి అయితే చేసిద్దంట. నిన్న సండే బేరానికి అయితే వెళ్ళాము, అసలు బేరం ఏం కాలేదు ఫ్రెండ్స్. అసలు సంతే లేదు, అసలు మామూలుగా ఉంటుంది ఇక్కడ సంత అయితే, అలాంటిది సంతే లేదు, అసలు ఏం కాలేదు, బేరం అయితే ఏం కాలేదు. ఇంకా ఇంటికి ఇంటికాడ ఆధార్ కార్డులో అవి వచ్చినాయి చూసుకొని ఇంకా మేమైతే మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇది చిక్కుడు కూర అన్నమాట. ఇక్కడైతే కుప్ప 5 రూపాయలు అన్నాం కదా, ఇంతకు ముందు ఒకసారి చెప్పాము వీడియోలో. అది అక్కడి నుంచి తీసుకున్నాం మళ్ళీ కూరగాయలు. చూడండి చక్కగా ఉందో. మా చెల్లి వండింది, సరిపోయింది అక్క కూర. మా చెల్లి వండింది ఫ్రెండ్స్, అయితే గొడ్డుచిక్కుడుకాయ కూర. ఏది వచ్చి సద్దన్నం అన్నమాట. ఇంకా అన్నం తినేసి మళ్ళీ ఇవేది నోకలు ఫ్రెండ్స్. అన్నం తినేసి మళ్ళీ అన్నం అయితే వండేసుకోవాలి మేము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టిన వీడియో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మా అక్క అయితే అన్నం తినేసాక ఇంకా గిన్నె అయితే రుద్దేస్తుంది అన్నమాట. చూడండి, రుద్దేసం అయిపోయింది, కడిగేసి ఇంకా మట్టి అయితే పూసేస్తుంది దానికి. ఎందుకంటే మట్టి పూస్తే పెద్దగా మస అవ్వదన్నమాట, ఈజీగా వదిలిపోద్ది. ఎందుకంటే 2 వంటలు వండుతున్నాం కదా, అందుకని. ఇక్కడ మా చింతలే చక్కగా ఆట ఆడేస్తుంది. ఏం ఆట తల్లి? అమ్మ కత్తిరి తీసిందిరా, కత్తిరిచే అన్న. కత్తిరి నాకు ఈ చేతికి, ఈ తల్లి కత్తిరి. తలదూకోవా? రేపు దూకోవాలా? సంవత్సరం తర్వాత దూకోతాలా? ఇప్పుడే రెడీ అవ్వాలా? ఇప్పుడే కన్నా రేపు దూకుంటాను. సరే. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మేమైతే ఇంకా ప్రయాణం అయితే చేస్తున్నాం అన్నమాట. మా ఇంటికి వెళ్తాం. వెళ్ళేసరికి మళ్ళీ పొద్దు డౌటే నాకైతే. ఇంకా అన్నమే వండుకుంటాం కదా, వండుకొని మళ్ళీ చదువుకొని వెళ్ళేసరికి పొద్దుపోద్దాం. బస్సు అందట్లేదు కొన్ని బస్సులు అయితే. మళ్ళీ ఇంటికి ఎందుకంటే ఫ్రెండ్స్, నాది ఆధార్ కార్డు అప్లికేషన్ పెట్టాను కదా, అది అప్డేట్ అయింది, చూసుకోవాలి. మా పాప కూడా ఆధార్ కార్డు అప్డేట్ చేయించాలి అంటున్నాను. ఆధార్ కార్డు అప్లికేషన్ పెట్టుకోవాలి. మొన్న వెళ్ళినప్పుడు పెట్టించలేదు. ఎందుకంటే వాళ్ళని అడిగితే మీ పాప పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ పేపర్ ఉంటుంది అమ్మ తీసుకురండి అన్నారు. మేము అది మర్చిపోయి వెళ్ళిపోయామన్నమాట. అది మా ఇంటికాడ ఉంది, అది తీసుకొని మేము వెళ్తున్నాం అన్నమాట. అది తీసుకున్నాం మొన్న వచ్చేటప్పుడు, ఇంటికాడ చెప్పి తీసుకున్నాం. అది ఇప్పుడు అది తీసుకుని అక్కడికి వెళ్ళి చూపించుకోవాలి. వాళ్ళు ఏం చెప్తారేంటో మళ్ళీ తెలియదు. మళ్ళీ ఇంకేం కావాలంటారేంటో వాళ్ళ వివరాలు అయితే ఇంకేం చెప్పలేము మాకు. అది ఒకటి తీసుకొని రండి, అది చూసుకొని వస్తే అది కుదిరితే మనం పెట్టవచ్చు అన్నారు. మాకైతే ఇంకొక విషయం అండి, మేము మా పాప అంటే మా అక్క డెలివరీ టైంలో మన ఏంటిదాకా అంటారు, అది ఎర్రగాడ ఒకటి ఇచ్చారు, ఇంకొక ఆడేది వస్తారంట. అది మాకు తెలియదు. మేము అది ఒకటి తీసుకొస్తే మేము వచ్చేసాం. కానీ వాళ్ళు ఇంకొకటి ఉంటుందమ్మా అంటున్నారు. అదైతే తెలియదండి, వాళ్ళు ఇవ్వలేదు. మరి అది చాలా ఇయర్స్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు ఇస్తారా అంటే సరే మీ కాడ ఉన్న కార్డు కూడా తీసుకుని రండి, అది చూద్దాం, దాన్ని బట్టి ఒకళ్ళ కుదిరితే ఇద్దాం. లేకపోతే మళ్ళీ మీరు ఎక్కడైతే పాప పుట్టింది ఆడికి వెళ్ళి మున్సిపల్ ఆఫీస్ కాడ ఉంటుందంటగా, అక్కడికి వెళ్ళి అక్కడ అడిగితే వాళ్ళు ఇస్తారంట. ఏమైనా ఉంటే ఒక కంప్యూటర్లో ఉంటే ఒక ఫీచర్స్ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు అని చెప్పన్నారు. ఇంకా చాలా ప్రాసెస్ ఉందండి, ఎంతవరకు అయితే తెలియదు మాకైతే. దీనికోసం మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. మేము మా చెల్లి కూడా అప్లికేషన్ పెట్టుకుంటుంది, అవి పెట్టుకోలేదు. ఇప్పుడు ఈసారి మా చెల్లిది మా పాపది మా చెల్లిదేమో అప్డేటు, మా పాపదేమో అప్లికేషన్ పెట్టుకుంటే ఇంక అయిపోతే ఇంకా 10 రోజులు అయితే వచ్చేస్తుంది. అదైతే పెడతామైతే వాళ్ళు చెప్పారు. ఇంక చూసుకొని ఇంకా మేము చూసుకొని మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతామండి మేమైతే. మా అక్క అయితే పెద్ద అక్క తలుచుకుంటుంది, ఇంకొక అక్క అయితే అన్నం కూర వండుతుంది అన్నమాట. అన్నం అక్క కూరనా పచ్చడినా? పచ్చడి చేస్తుందండి ఫ్రెండ్స్, టమాటా పచ్చడి అయితే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. పౌడర్ కొనేసుకున్నావా?
మా పాపకి చెమటకాలు వస్తున్నాయని పౌడర్ అయితే కొంది వాళ్ళ పెద్దమ్మ. నువ్వు కొనుక్కొచ్చుకున్నావా? అలాగే డబ్బులు కూడా నువ్వే కొనుక్కొచ్చుకున్నావా? అలాగేనా మీరు కూడా పిల్లని మొత్తం డబ్బులతో కొనుక్కొచ్చుకొని ఎప్పుడైనా చూపించిన పిల్లలైనా కొనుక్కొచ్చుకొని పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకో అంటే పిల్లలు కొనుక్కొస్తుంది గట్టిగా సబ్స్క్రైబ్ కొనుక్కొస్తుంది. సూపర్ చింతలు ఫ్రెండ్స్. మా అక్క అయితే ఇంకా చదివేస్తుంది. ఇంకా మేము బయలుదేరతాక రెడీ అవుతున్నమాట. అన్నం అయితే అయిపోయింది. మా చింతలు చూడండి మామిడి ముఖంగా పెట్టి మా అక్క అయితే చదివేస్తుందండి. ఇడ్లీ పాత్ర అయితే అందులో ఏమేమి పెట్టిందో చూపిస్తాను ఒకసారి. అక్క ఒక్క నిమిషం ఆగక్క మొత్తం ఒకసారి. ఫ్రెండ్స్ చూడండి ఇడ్లీ పాత్రలు ఎలా కూడా పెట్టుకోవచ్చా. చూడండి బియ్యం కవర్తో పెట్టేసింది. మిగిలిపోయిన బియ్యం కారం, ఇవన్నీ కారం పసుపు ప్యాకెట్లు. ఇవి ఈ ప్యాకెట్లు అన్నీ ఇందులో కట్టేసి ఇందులో పెట్టేస్తామాట. చక్కగా ఇడ్లీ తయారవుతుంది అన్నమాట. అన్నం ఇడ్లీ తయారవుతుంది అన్నమాట. అందుకని ఖాళీగా లేదుగా ప్లేస్ ఉన్నదాన్ని మొత్తానికి ఇలా పెట్టేస్తుంది మా అక్క అయితే. అక్క ఎరుగుదా అక్క అయితే చదివేస్తుంది. అలా మూత పెట్టేస్తుందండి. అదొకటే పట్టుద్ది కదా అందులో. బకెట్ పట్టుద్ది అనుకుంటా, బకెట్ పట్టదు అనుకుంటా. పెద్ద సంచులో పెట్టు. ఇదే పెద్ద సంచి, బార్ సంచి. ఫ్రెండ్స్ ఇదిగోండి అన్నం అయితే వండేసి బయట తీసాం. ఫ్రెండ్స్ సిద్ధేస్తుంది. నువ్వేం చేస్తున్నావు? నూకల అన్నం అది. ఇదేంటి నూకల అన్నం. సరే చేతి మూత పెడతా. మా అక్క అయితే అన్నం అయితే చదివేస్తుంది. ఇంకా బకెట్ అలాగే వాటర్ క్యాన్ ఉంది, అది కూడా చదివేసింది. ఫ్రెండ్స్ ఈ సంచి ఇందులో అయితే ఇలాగ వాటర్ క్యాన్స్ కూడా పెట్టేసింది. అంటే వాటర్ బాటిల్స్ ఇలా పెట్టేసింది ఇందులో. ఇదేమో చిన్నది నూనె డబ్బా అన్నమాట. ఇది తెడ్డు అయితే ఇక్కడ పెట్టేసాము. దాని అలాగే ఉంచేసాము, ముప్పలేదు అన్నమాట తాడు. ఇదేమో బ్లూ క్యాన్ ఒకటి వాటర్ క్యాన్ ఉంది, అది ఒకటి. ఇక్కడ అన్నం ఇలా పెట్టేసాం అన్నమాట. అక్కడ టిఫిన్ అందులో పెట్టేసావా? టిఫిన్ అందులో పెట్టేసావా చిన్న సంచి? ఇంకా మొత్తానికి అయితే రెడీ అయిపోతున్నారు అన్నమాట. నేను మా చింతలి మా నాగమణక్క అయితే రెడీ అయిపోయాం. ముందుకు రా, అమ్మ దగ్గర రా చింతలి. పెద్దమ్మ దగ్గర రా, కనపడుతుంది పెద్దమ్మ దగ్గర రా. మా అక్కే మా చెల్లికి జడేస్తుంది. మా అక్క కూడా రెడీ అయిపోయింది. దగ్గర మా చింతలు కూడా రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఫ్రెండ్స్ మా చింతల డ్రెస్సులో? చింతలు ఇటు సైడ్ రా, తోజేస్తుంది. ఇట్రా నేను తీస్తా. వాళ్ళ చిన్నమ్మకి జడేకోపం చేస్తుంది చూడండి అలా గుద్దేస్తుందో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ఆమె పేదకి ఇలా బిగత పడతావు. ఏం లేదు అంత సర్దేశారు. ఏంటిది? పాము చంపేశారా? అది మంచి పాము పిచ్చి పాము అమ్మా. నీకు ఎలా తెలిసింది అది పిచ్చి పాము అని? అది ఎలా తెలిసిపోయింది? అందుకే చంపేశారా? మరి నువ్వు పాము దగ్గరికి వెళ్తావా? మంచి పాములు అయితే దండం పెట్టుకున్నాం అనుకో మనం, అవి అలా వెళ్ళిపోతాయి. చెడ్డ పాములు అనుకో మంచిగా కావన్నమాట. అర్థమైందా? వాటికి దూరంగా ఉండాలి. మీ జడ అయితే వేసింది అయిపోయిందండి. మేము బయలుదేరుతాం కాసేపట్లో. నాగమణక్క ఏమైంది అలా ఉన్నావు? మీ మమ్మీకి జ్వరం జరిగిందా? రాత్రా చింతల్లి రాత్రి వర్షం వచ్చింది కదా, కొంచెం జల్లు పడింది కదా, ఆ జల్లు చినుకులు తడిచింది. మీ అమ్మ నిన్న మార్కెట్లో కూరగాయ మార్కెట్ వెళ్తే బేరానికి వెళ్ళినప్పుడు కారం పడిందంట ముక్కులో. అప్పటి నుంచి తుమ్ముకుంటూ జలుబు కాస్త జ్వరం వచ్చేసింది, చలి జ్వరం మా అక్కకి. ఇక్కడైతే బాగా వేగంగా వేస్తుంది గాలి.
సరే సరే చింతల్లి, నువ్వు ఏంటి కచ్చి పక్కన పెట్టుకున్నావు? ఆగో నీ ముందు వాళ్ళ తీసుకోవడానికా? సరే బయట వెళ్దామా? టైం ఉందా? వెళ్ళాలా? మేమైతే ఇంకా బయట వెళ్తున్నామండి. అయిపోయిందంట. అయిపోయింది అక్క. అక్క నువ్వేం మాట్లాడవా? ఏం మాట్లాడదు సైలెంట్గా, ఇంకా చేత కావట్లేదు. మామూలుగా మాట్లాడుతూ ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ దగ్గర నేను హ్యాండ్ బ్యాగ్ నేను తలగించుకుంటాను అనమాట. మా అక్కడ పెద్ద లగేజ్ మొత్తం, చిన్న చిన్న లగేజ్ హ్యాండ్ బ్యాగ్ మొత్తం అయితే బయట వెళ్ళిపోతున్నారు. మొన్న అంతే బయట వెళ్ళిపోయి ముందు ఇప్పుడు అంతే బయట వెళ్ళిపోతాను వదిలేసి. నేను వీడియో తీస్తా కూర్చుంటా, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు వదిలేసి. తర్వాత రా అని పిలుస్తారు ఫ్రెండ్స్, త్వరగా రమ్మని. ఆగండి ఒక నిమిషం చూపిస్తా, మీరు పరిగెట్టేయండి. ఇదేనా స్టిక్ కాదు, ఓ భారీగా అక్కడ పెడితే మొత్తం అంతా కనపడడానికి నా చేతితో పట్టుకుంటున్నా, అందరు కనపడ. బుజ్జ వెనకరాయే, నా వెనకరాలే పడితే ఇదేనా నేను తారీట్ అంత హైట్ ఉన్నానా మీకు కనపడకుండా ఉంటుంది. అయ్యా చింతలి నువ్వెక్కడ నొప్పుతా నాగమణి నువ్వు కనపడుతున్నావా? చెప్పు. వాళ్ళైతే లగేజ్ పడిపోతుంది చింతలి. వాళ్ళు బయట వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి. ఇప్పుడు నా అనుకోనండి నాకు అస్సలు కనబట్లే. మా నాగనక్క చేత కప్పించే మోస్తుంది, తల ఒకటి. నేను హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నమాట. ఇటు సైడు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చేయడానికి చూడండి, కిప్ చేయొద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నడువు ఫోటో తీస్తున్నాం బా. ఫ్రెండ్స్ రోడ్డుకి అయితే అటు ఇటు సైడ్ బ్రిడ్జి కట్టారన్నమాట. ఇది బైపాస్ రోడ్ కదా, అందుకని మేము బ్రిడ్జి అయితే ఎక్కేస్తాం. మళ్ళీ అలాగైతే దాటడానికి వీలు ఉంది కానీ మళ్ళీ కార్లు వద్దులే ఎందుకు అని చెప్పని ఇలాగైతే బ్రిడ్జి అయితే ఎక్కేస్తాం మేము. బస్ స్టాండ్కి ఇంకా చాలా దూరం ఉంది. ఎక్కేసి ఇంకైతే మేము దిగేస్తున్నాం. ఇవ్వండి మా పాప అయితే వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటుందని చెప్పని ఆగిపోతుంది అన్నమాట. నేనైతే ముందు దిగేసాను. ఇంకా నా వల్ల కావట్లేదు, ఇంకా బ్యాగ్ అయితే ఎత్తుకుని కింద దిగలేకపోతుంది. ఇంకా మా అక్క ఎత్తుకుంది బ్యాగు. ఎక్కడైతే ఈజీగా ఎక్కాను, దిగడమే కష్టమైంది నాకు. మా అక్క అయితే ఇలా దిగిపోతుంది. ఫ్రెండ్స్ మా చింతల్లి ఫొటోస్ తీయమ్మా, ఇక్కడ బాగుంది కదా నాకు తీవా ఫొటోస్ అని చెప్పని అడిగితే సరే అమ్మా ఫోటో తీస్తా అని చెప్పని మా అక్క చూడండి ఏం చేసింది, వీడియో తీస్తుంది అన్నమాట. ఫొటోస్ తీసుకోకుండా వీడియో పెట్టింది. మా పాప మా చింతలేమో వీడియో పెట్టింది, సారీ ఫోటో తీస్తున్నాం అనుకొని అదేమో లుక్లు ఇస్తుంది. చూడండి ఎలా ఇస్తుందో. ఫోటో పోజ్ కూడా ఇవ్వడం రావట్లేదు మా పాపకి. ఒకలాగుండమ్మంటే అటు ఇటు దిక్కులు చూస్తుంది. అవి చూడండి ఎలా దిగుతుందో. మంచి కూర్చోమ్మ ఫోటో తీస్తా అని చెప్పని సరే అని చెప్పని కూర్చుంది. కూర్చున్నాక కూర్చోట్లేదు చూడండి, అటు ఇటు పోగుతూ అదే కదులుతుంది. ఇంకేం ఫోటో తీని బుజ్జా అని చెప్పని వీడియో తీస్తూ ఉందన్నమాట. అడిగితే తర్వాత ఇంకా అయిపోయాయి, ఇంకా దిగుతున్నాం. అక్క ఇందులోనే బ్యాగ్లో ఉన్నాయి డబ్బులు. బ్యాగ్ తీసుకో, కింద సైడ్ జిప్పే వచ్చినాయి, జిప్పెట్టావా మళ్ళీ? మా అక్క అయితే చెరుకు రసం జ్యూస్ అయితే తీసేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ 20 రూపాయల గ్లాసు చెరుకు రసం అయితే తీసుకొని బస్ స్టాండ్లోకి వచ్చాక మా పాపకి అయితే పట్టిస్తున్నారు. ఫ్రెండ్స్ నేను ఈరోజు వీడియో అయితే పంపిద్దాం అని చెప్పి అనుకున్నా, అయితే నేను వీడియో అయితే తీయలేదు అన్నమాట. అందువల్ల కుదరలేదు. సండే రోజు వీడియో తీయలేదు. మేము డ్రెస్సులు కొనుక్కున్నాం, వీడియో తీయలేదు. సరే తెల్లపోతున్న వీడియో తీసి అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ బస్సులంతా రద్దీ వల్ల వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదు నాకు. అలాగే మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. మాకైతే తలనొప్పి టాబ్లెట్ అయితే వేసేసుకుంటుంది. ఇవ్వండి సారీ జలుబు టాబ్లెట్ అంట, అది అయితే వేసేసుకుంటుంది. ప్లీజ్ అండి ఏమనుకోకండి వీడియో అయితే అప్లోడ్ చేయలేనందుకు. అలాగే తర్వాత ఇంక ఇంటికాడ పని పూర్తి చేసుకుని తర్వాత ఇంటికి వచ్చాక ఇప్పుడైతే నేను వీడియో అయితే అప్లోడ్ చేసి పెడుతున్నా. ప్లీజ్ చూడండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి.
ఇంకోండి మా అక్క అయితే ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నారు, నేను కూడా ఫ్లవర్స్ పెట్టుకున్నాను. మా అక్క అయితే పెట్టుకోలేదు. మా చింతలు కూడా పెట్టాము. మా చింతలకి అయితే 2 జడలు వేసుకుందన్నమాట. ఇక్కడ పనుల వల్ల ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోయినా ప్లీజ్ ఏమనుకోకండి, లైక్ చేయండి.